కొంతమంది మాట అంటారు, ముఖ్యంగా ఆ కాలంలో ముస్లిమ్స్ ఇలా అనేవారు, మనుషుల యొక్క పాపం ఎక్కువైందనే దేవుడు జలప్రలయాన్ని తీసుకొచ్చి తీర్పు తీర్చి శిక్షించారు కదా, మరి ఆ తర్వాత కూడా అదే పాపం ఉంది కదా, అంతకంటే ఎక్కువ అంటే మీ దేవుడు జలప్రలయంతో ఫెయిల్ అయ్యాడు అని కొంతమంది స్కాలర్స్, ముస్లిం స్కాలర్స్ బైబిల్ని తప్పు పట్టారు. జలప్రలయం గురించి, నోవహు వాడ గురించి ఖురాన్లో కూడా ఉంటది, కానీ పాపం, దేవుని యొక్క తీర్పు, ఈ కాన్సెప్ట్ ఉండదు వాళ్ళ దగ్గర. ఎందుకు? ఒకవేళ వాళ్ళకి అడిగారు అనుకోండి, మరి బైబిల్కి అడుగుతున్న క్వశ్చన్ అదే ప్రశ్న వాళ్ళు ఖురాన్ కూడా వేస్తున్నట్టే కదా. మీ దేవుడు ఫెయిల్ అయ్యాడు, పాపం బట్టి ఒళ్ళు మండి దేవుడు తీర్పు తీరిస్తే ఆ తర్వాత కూడా అంతకంటే వరస్ట్ పాపం ఎందుకు ఉంది ప్రపంచంలో అంటే మీ దేవుడు ఫెయిల్ అని మాట్లాడే వాళ్ళందరూ దేని బట్టి అంటే దేవుడు జలప్రలయంతో లోకాన్ని నాశనం చేయడానికి కారణం పాపం. అయితే మీరేమంటారు? ఇలాంటి ప్రశ్న ఎవరైనా అడిగారు అనుకోండి, మరి మీరేం చెప్తారు వాళ్ళకి సమాధానం? చూసావా, లోకంలో పాపం ఎక్కువైపోయిందని దేవుడు భరించలేక జలప్రలయంతో అందరినీ చంపేశాడు కదా, మరి తర్వాత కూడా జలప్రలయం తర్వాత కూడా ఇప్పుడు కూడా ప్రపంచం అంతా పాపంతోనే ఉంది కదా, అంటే మీ దేవుడు ఫెయిల్యూర్ అని ఎవరంటే మీరేం చెప్తారు తిరిగి? దేవుడు పాసో ఫెయిలో మార్కులు ఇవ్వడానికి కాదు ఇవన్నీ రాయించింది, పాపానికి తీర్పు ఈ రేంజ్లో ఉంటుంది అని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇదే విషయాన్ని దేవుడు వినండి మాట, ఎవరైనా అడిగితే ఒకవేళ డిస్కషన్ వస్తే మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే ఎక్కడుంది? 2 పేతురు పత్రిక 3వ అధ్యాయాన్ని. మనం ఇక్కడికి వచ్చిందే ప్రభువుని ఆరాధించడానికి. దేని బట్టి ఆరాధించాలి అంటే మనం ఎలాంటి వాళ్ళమో అర్థం చేసుకొని ఒప్పుకొని, ప్రభువా ఆయన నన్ను క్షమించి కాపాడి పోషిస్తున్నావు, మంచి భవిష్యత్తుకు వాగ్దానం చేస్తున్నావు, నేను చేస్తున్న పాపాలు కొనసాగించి ఏదో సమస్య తెచ్చుకోవడం నీకు ఇష్టం లేదు, నన్ను, నా ప్రాణాన్ని, నా ఆరోగ్యాన్ని, వింటున్నారా మీరు, నా గౌరవాన్ని కాపాడడానికి నన్ను కూర్చోబెట్టి హెచ్చరించుతున్నావు. ఇది పాపం, నీ దగ్గర కూడా అదే ఉంది, ఇలాంటి పాపం చేసిన వాళ్ళకి ఇదిగో ఇలా జరిగింది, కాబట్టి నువ్వు సరి చేసుకో అని నన్ను కూర్చోబెట్టి నా గూర్చి మాట్లాడి హెచ్చరిస్తున్నావు. అందుకు క్రైస్తవ బోధ, బైబిల్ చెప్పకుండా మనం ఏది చెప్పినా శక్తి ఉండదు. శక్తి ఒక పాపిని మార్చగలిగే, కఠినమైన హృదయాన్ని బ్రద్దన చేయగలిగే శక్తి దేవుని మాటకే ఉంది. ఆ మాట మీకు గుర్తుందా? నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తు వంటిది కాదా, దేవుని వాక్యం గురించి దేవుడు రాయించిన మాట. సో ఇలాగా ఏదైతే ఇంకా కరగకుండా ఉందో దాన్ని కాల్చివేస్తుంది, ఏదైతే బద్దలవ్వకుండా ఉంటుందో దాన్ని బద్దలు చేస్తుంది. అలాంటిది దేవుని వాక్యం. అందుకే మనం దేవుని వాక్యానికి ఎక్కువ టైం ఇస్తాం. సరే, పేతురు గారు 2వ పత్రిక 3వ అధ్యాయం చూడండి మాటలు 219. ఏంటి? జలప్రలయంతో దేవుడు మీ లోకాన్ని తీర్పు తీర్చాడు కానీ ఫెయిల్ అయ్యాడు, మరి పాపాన్ని కంట్రోల్ చేయడానికి కదా జలప్రలయం తెచ్చాడు, మరి ఎక్కడ పాపం కంట్రోల్ అయింది, అంతకంటే ఎక్కువ ఉంది కదా పాపం అని ఎవరైనా అడిగితే, అరే అబ్బాయి, దేవుడు కంట్రోల్ చేయడానికి కాదు, ఒక మెసేజ్ ప్రపంచానికి ఇచ్చాడు. ఏంటి ఆ మెసేజ్ అంటే పాపానికి తీర్పు ఈ రేంజ్లో ఉంటుంది, ఎంత ఘోరంగా ఉంటుంది. అరే దేవుడు ఏంటి? అప్పుడు దేవుని యొక్క మంచితనం గురించి, కనికరం గురించి ఏడుస్తారు జనం. దేవునికి న్యాయం ఉందా, మంచితనం ఉందా, ఏంటి ఇలా చంపేశాడు అందరినీ అని ఏడుస్తారు. మళ్ళీ దేవుడు పాపానికి తీర్పు, ఆయన కోపం ఈ స్థాయిలో ఉంటుంది. దేవుని యొక్క ఫెయిల్యూర్ కాదు. జలప్రలయం దేవుని యొక్క ఫెయిల్యూర్ చూపించట్లేదు. జలప్రలయం ఏం చూపిస్తుందో తెలుసా? చూడండి, ఈ వచనం చూపించదవండి. ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండిన నీవు, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిన నీవు వారు బుద్ధిపూర్వకముగా మరతరు. ఈ మాటలన్నీ అర్థం మనం చెప్పుకున్నాం, సైన్స్తో కలిపి చెప్పుకున్నాం. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. చూసారా, దేవుడు నేలను దేంట్లో నుంచి తీసాడో తెలుసా? నీటిలో నుంచే. ఏదో వీడియో పెట్టారు, ఎవరో రైతు చెప్తున్నాడు, అరే ఈ భూమి వచ్చిందే నీటిలో నుంచి అని చెప్పాడు. నేను ఓపెన్ చేసి చూడలేదు, థంబ్నెయిల్ మాత్రమే చూశాను. ఈరోజు అనుకోకుండా మనం అదే వాక్యం చదువుతున్నాం. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినదై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. చూసారా, దేవుని మాట నీటిలో నుంచి నేలను పుట్టించింది. ఏ నీటితో నుంచి నేలను తీసాడో అదే నీటితో నేలను నాశనం చేసి తీర్పు తీర్చాడు. ఇప్పుడు అదే దేవుని శక్తి కలిగిన మాటతో అగ్నితోని భద్రం పరిచి, చూసారా మాట అనుకుందో, అగ్నితో భద్రం చేశాడు, అగ్నితో నాశనం చేయబోతున్నాడు. సో జలప్రలయం దేవుని యొక్క ఫెయిల్యూరో పాసో మార్కులు చెప్పడానికి కాదు. జలప్రలయం దేనికి ఉందంటే రాబోతున్న రోజుల్లో ఎంతకంటే ఫైనల్గా పెద్దది ఉంటుంది, అప్పుడు నీటితో కాదు అగ్నితో నాశనం చేయబోతున్నాడని. ఇది దేవుని యొక్క అన్క్రియేషన్ టైంలో చేయబోయే విషయం.